నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సభలో హైదరాబాద్ నుండి వచ్చిన అమంచ భరత్ కళా బృందం ప్రదర్శించిన పాటలు, అలాగే కనీ డాన్స్ మాస్టర్ సర్వీస్ గ్రూప్ చిన్నారులు అంబేద్కర్ గేయాలపై చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవుని దూరం పెడుతున్నారు, కానీ మీరెందుకన్నా కుల మత భేదాలు లేకుండా మాకు చదువు చెప్తున్నారు. సమస్త జనులకి చరిత్రని కథా భరతమాత నందిపై కొత్త నాటవే నువ్వు కన్న స్వర్ణం సమానతే కదా నీ కలవే బలపై అవతరించగే నువ్వు పలుకు మాట పతిని భీమ గర్జనే నాయకులే భీమరావు మహానాయకులే భీమరావు నాయకులే భీమరావు మహానాయకులే భీమరావు వేద మధులో
కొంత సమాజం ఒక రాజ్యాంగం ప్రతిఫలాలు ముందు పూజనం ఇది అంటే అతని అడిగే కుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి చెరబలమై భావితరాల బతుకులు వాసుల కొరకై సమటిన వాళ్ళ కొరకు తెరగలుకై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకుని నౌకరి ఆయన రాతే నువ్వు పొందే పదవైన ఆయన భిక్షే జగనుండే నినాదము ధరమురై గెలవాలి సమాజము జై జై ఒక యుద్ధ నినాదమే అందరి కోసం పిడికిలెత్తరో అహజనను ఎంతో మందికి నర్వేష్ తొందరగా వచ్చి తరమపై ప్రార్థిస్తున్నాం. వారికి స్వాగతం. సర్వీస్ డ్యాన్స్ బృందం. ఈ బృందం లాస్ట్ ఇయర్ వేయడం జరిగింది. దీన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అందుకే మళ్ళీ ఇప్పుడు నాట్య ప్రదర్శన చేయించాలనుకుంటున్నాం. వీక్షించండి. మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగము నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగము అణువులో జీవము నింపి రాజ్యాంగము అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ఈ నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే ప్రశంసించేల ప్రతిదీ పొందుపరిచాడు. ప్రపంచమే ప్రశంసించేల ప్రతిదీ పొందుపరిచాడు. ప్రపంచమే ప్రశంసించేల ప్రతిదీ పొందుపరిచాడు. ప్రపంచమే తొంగి చూసేల ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే,
తెలుపగలండి ఆయన చరిత తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత చెప్పి వినిపించు మహా నీయుని ఘనత నిన్న నేను రేపటి తరాలు మార్చిన రాత నిన్న నేను రేపటి తరాలు మార్చిన రాజ్యాంగము రాజ్యములిచ్చిన అందరి ఏదా ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వెలుగులో వెలుగైనాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వెలుగులో వెలుగైనాకుంటే నరాల మన స్థితిగతులు మారక నల్లనిల్లు కథ సకల జనం నరాల మన స్థితిగతులు మారక చిట్టు పైకి రా చిట్టు రవి పల్లెపల్లి రవి మనల్ని డిస్ట్రాయ్ చేసి మనల్ని విడదీసి మనలో మనకి చిచ్చులు పెట్టి మనమందరం ఏకవాదం మీద ఉండకుండా ఉండడం కోసం వారు పొద్దున్నే 4 గంటలకు లేచి రాత్రి 12 గంటల వరకు పనిచేస్తూ ఉంటే మరి ఏకవాదం మీద ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి మనం అందరము కూడా నిప్పులో కాల్చినటువంటి ఇనుము ఎట్లాగైతే ఆయుధంగా మారుతుందో నిరంతరం అధ్యయనం చేయడం వల్ల మనం కూడా ఈ దేశానికి మీకు అప్పుడు చెప్పినట్టు మెజార్టీ ప్రజలైనటువంటి ఈ లార్జెస్ట్ కమ్యూనిటీ రాజకీయ అధికారంలోకి రాకపోతే మెజార్టీ ప్రజలైనటువంటి ఈ దేశంలో పీడితులకి న్యాయం జరగదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మనమందరం కూడా మనలో ఉన్నటువంటి ఆహాన్ని ఈగోని పక్కన పెట్టి ఆ మహనీయుల యొక్క ఆలోచన విధానంలో మనమందరం కూడా చినుకులన్నీ కలిసి జడివానగా మారినట్టు చీమలన్నీ కలిసి కొండ చీమలను కాల్చి చంపినట్టు ఆయన కోరుకున్నటువంటి రాజకీయ అధికారం వైపు మనం అందరం ముందుకు పోవాలని తెలియజేస్తూ మరి నేను ఇంకా చాలా నేర్చుకునేది ఉంది. అన్నని కూడా నాకు తెలిసి దగ్గర ఒక 10 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన కార్యక్రమంలో కలిసి మనం ఇదే గోదావరికంలో ఆఫ్టర్ 10 years మళ్ళీ మన సామాజిక చైతన్య వేదిక వారికి నేను శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా జయములు తెలియజేస్తా ఉన్నా. మరొకసారి మనం అందరం కలిపే ప్రయత్నం చేసినందుకని కోరుకుంటూ మరి అన్న గౌరవనీయుడు మరి ముఖ్య వక్తగా వచ్చినటువంటి మా పెద్దన్న మనందరికీ మార్గదర్శకం చూపుతున్నటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని ముందుకు పోవాలని చెప్పేసి ముందుకు నడుస్తున్న అన్నగారిని భరతన్న చెప్పగట్టి అంబేద్కర్ అందరి వాడా కాదా? ఇందిరాగాంధీ గారి గుళ్ళకి రానియకపోతే ప్రైమ్ మినిస్టర్ అవడానికి కారణం ఎవరు? 52% సింహభాగమైనటువంటి జాతులు బీసీల కోసం రిజర్వేషన్ అడిగిన వ్యక్తి ఎవరు? గుర్తుపెట్టుకోండి, ఓటు హక్కుతో కోట్లు ఉన్నటువంటి కోటీశ్వరులు కూడా మీ పాదాల దగ్గర దించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే
బాధను అనుభవించిన బాధను కలిసి అడుగు అడుగుతాను అనుభవించిన బాధను కలిసి విధానాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగుతాను అనుభవించిన బాధను కలిసి అడుగు అడుగుతాను అనుభవించిన బాధను కలిసి మన భారతరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి తరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి మన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చారు మన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు మన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చారు మన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన ముదికి రాకను భారత జన ముదికి రాకను అంబేద్కర్ మాట్లాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండునో అర్జునుడైనా ఉంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండునో అర్జునుడైనా ఉంటే అంకితమిచ్చి మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి అన్ని యుద్ధాలు చేసినాం కాబట్టి మన తలను తెగిపోయాయి. అన్ని యుద్ధాలు చేసిన అంబేద్కర్ యుద్ధం తప్ప. అంబేద్కర్ అంటే అది రాజకీయ యుద్ధం. అంబేద్కర్ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కాదన్నా. అంబేద్కర్ అంటే ఎస్సీ సంక్షేమ హాస్టళ్ళు, వార్డెన్లు, అన్నాలు, సాంబార్లు కాదు. అంబేద్కర్ అంటే శ్రీరాముడి రాజ్యం, యెహోవా రాజ్యం, ఇస్లాం రాజ్యం లాగా అంబేద్కర్ రాజ్యం ఒకటి ఉన్నది. అంబేద్కర్ రాజ్యం. అంబేద్కర్ అంటే ఎస్సీ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ వార్డెను, ఎస్సీ కార్పొరేషను ఈ కావు. అంబేద్కర్ అంటే రాజ్యము. అంబేద్కర్ ప్రతిపాదించింది భూగోళం మీద ఇంతవరకు భూమి పుట్టిన దగ్గర నుంచి ఒక ఆదర్శ రాజ్యాన్ని సృష్టించిపోయాడు అంబేద్కర్. ఆ రాజ్యాన్ని తెచ్చుకుంటే తప్ప ఈ భూమి మీద భూతల స్వర్గానికి అవకాశం లేదు. అంబేద్కర్ రాజ్యంలోనే స్వర్గం దాగి ఉన్నది. అంబేద్కర్ రాజ్యం. నేను ఆకాశ స్వర్గం గురించి మాట్లాడతాను, మీ ఇళ్ళలో మాట్లాడుతున్నాను, నాకు సంబంధం లేదు ఆ విషయం. భూమి మీద స్వర్గాన్ని సృష్టించడం అంబేద్కర్ లక్ష్యం. ఆకాశ స్వర్గాలు మీకు వదిలేస్తాను. నేను మాట్లాడేది భూతల స్వర్గం గురించి. భూమి మీద స్వర్గాన్ని సృష్టించాడు అంబేద్కర్. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నిరూపించాడు. ప్రజాస్వామ్యం అంటే దేవుడి కార్యం. ప్రజాస్వామ్యం అంటే భగవంతుని పని. అందరం సమానంగా ఈ పంచభూతాలని, భూమిని, సంపదని, రాజ్యాన్ని సమానంగా అనుభవించి అట్టడుగు మనిషిని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని పరిపాలించి, ఇది అంబేద్కర్ రాజ్యం. మరి అలాంటి అంబేద్కర్ రాజ్యం అంటే పాలిటిక్స్ మాట్లాడాలి. కానీ నేను వేదిక మీదకి రాగానే ఇక్కడ అందరూ ఉన్నారు సార్, మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలనుకోవాలి. ఏంటి జాగ్రత్త? ఎంతకాలం ఈ డిప్లొమసీ? రాజ్యం. అంబేద్కర్ అంటే రాజ్యం. అంబేద్కర్ అంటే రాజ్యం. అంబేద్కర్ రాజ్యము అంటే అంబేద్కర్ తరఫున యుద్ధం చేయడం. ఆ యుద్ధంలో ఇటువైపు అంబేద్కర్ వాదులు, అటువైపు సమానత్వం లేకుండా సంపదని, రాజ్యాన్ని, భూమిని, ప్రేమని, సర్వాన్ని ఒక్క 10 మంది చేతిలో పెట్టుకొని హింసని చెచ్చగొట్టి, హింస ద్వారా దేశంలో ఉన్న 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల రక్తాన్ని ఏరులై పారించి మానవ విలువలు లేకుండా, మనిషికి ఉండే స్థానం లేకుండా మనందరం మరణిస్తుంటే 10 మంది చేతిలో భూమి, రాజ్యం, సంపద ఉండేది. అటువైపు 90 మంది అంబేద్కర్ వైపు. ఇది అంబేద్కర్.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 52వ డివిజన్ కాకతీయ నగర్ మాదిగ బస్తీలో మంగళవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో కాకతీయ నగర్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు తోకల ప్రశాంత్ మరియు అడ్వకేట్ కనుకుంట్ల సమ్మయ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. జై భీమ్ జై భీమ్ జై భీమ్ ప్రశాంత్ కార్యక్రమాలు బాబాయ్ కొంచెం నోట్లో పడిపోయింది. లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం పరిపాలన గ్లాస్ అడిగిందట రోల్ కెమెరా వాడైతే కాదు నా ఉద్దేశంలో, అందరి వాడు ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందింది కాదు. ఇది భారత రాజ్యాంగంలో అందించిన ఫలాలు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్లస్ మన ఎస్సీ వర్గం మంచిగా చదువుకొని అందరూ దీన్ని ఒక సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నా యొక్క సందర్భంగా 130వ జయంతి సందర్భంగా కాకతీయ నగర్లోని మరి కనుకుంట్ల సమ్మయ్య గారి ఆధ్వర్యంలో డివిజన్ కార్పొరేటరు నాగరాజు గారి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలాగే మా జాతీయ కార్యదర్శి కొంక లక్ష్మణ్ గారు, ఈ యొక్క కాకతీయ నగరు అంబేద్కర్ యూత్ సోదరులంతా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కాలనీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కేక్ కటింగ్తో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతూ ఉన్నారు. కానీ కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ రాజ్యాంగాన్ని అందించి కుల మతాలకు అతీతంగా అందరూ సమానత్వంతో అందరూ చదువుకొని ఉద్యోగవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మనకి ఈ రాజ్యాంగాన్ని అందించారు. దాన్ని ఖచ్చితంగా ఎస్సీ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లలను చదువుకుంటే బాగుపడతారని చదివించాలని, తల్లిదండ్రులు అదే దిశగా పయనించాలని, మనం ఏ కష్టం చేసినా మన పిల్లలు ఆ కష్టానికి పోవద్దని, తిరిగి చదువుకొని ఉన్నత స్థితికి ఎదగాలని అంటేనే కేవలం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంతో రిజర్వేషన్ ప్రక్రియ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అది రాజకీయాలకు అతీతంగానే రాజకీయ పార్టీల మీటింగ్లు కావివి. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో అందరికీ చదువుతో పాటు సమానత్వం, మనం తీసుకునే ఉద్యోగాలు, దానికి కావాల్సిన రక్షణ, మనం కావలసిన వసతులు కల్పించే దిశగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్మాతుడు. మరి వారి ఆశయ సాధనలో
దళిత బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి తమ పిల్లలను ఉద్యోగ రీతిలుగా ఉండాలంటే కేవలం చదువుతోనే అది సాధ్యమవుతుంది. అందరూ చదివించాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదివించినప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైన వాడల్లో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే కులాలకు మతాలకు విభిన్నంగా జరుగుతున్న ఈ యొక్క పండుగలను భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఒక పండుగ వాతావరణం లెక్క అంబేద్కర్ గారి యొక్క జయంతిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరికో ఒక వర్గానికో ఒక మతానికో ఒక సామాజిక వర్గానికో చెందింది కాదు. ఈ దేశంలో ఉన్న కోటాను కోట్ల మంది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలంటే కేవలం భారత రాజ్యాంగమే దానికి శరణ్యం. దానికి మూల పురుషుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకుపోయినాడే మనకు మనోగతి ఉంటుంది, మనకు రక్షణ ఉంటుంది, మనం ముందుకు పోయే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రతి ఊళ్ళో 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు. ఒక 2-3 మాత్రమే అగ్రవర్ణాలు ఉంటారు. అయినా ఆ ఇద్దరి నాయకత్వంలో మన 78% పనిచేయడానికి 75 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి, అంటే ఇంకా 75 సంవత్సరాలు కూడా మనం కలిసికట్టుగా ఒక తాటిపై చదువుకోకపోతే అదే అగ్రవర్ణాలు పాలన చేసుకపోతూ ఉంటారు. దాన్ని అందరూ గమనించాలని, దానివల్ల కేవలం మనకు చదువు రాకపోవడం వల్లనే, మనం లెక్కలు తెలియకపోవడం వల్లనే ఇవాళ ప్రతి ఒక్కరు మన ముందుకు వచ్చి విధానం చెలాయిస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని పయనిస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా దీన్ని చూసుకొని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ఈరోజు 300 రాజ్యాంగ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో ఈ రోజు నుంచి 2 నెలల లోపు 60 డివిజన్లో ప్రతి ఇంటికి రాజ్యాంగ పుస్తకం ఇచ్చే దిశగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పయనిస్తుంది, మీ అందరికీ అందిస్తుందని చేసిన రాజేష్ అన్న, శంకర్ లక్ష్మణ గారు మరియు అరుణ్కి, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన అంబేద్కర్ యూత్ సభ్యులు సమ్మన్న మరియు అరుణ్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అన్న ఇది ఫస్ట్ టైం, ఇంకోసారి మళ్ళీ మనం నెక్స్ట్ జయంతి వరకు నేను ఇంతకు మించి నేను మాట్లాడతా అని అనుకుంటున్నాను. మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మన యూత్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. నగర్ మాదిగ బస్తీ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ గారు గత 10-15 ఏళ్ళ నామకరణం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. యువతను చదువు, ఎడ్యుకేషన్, ఎడ్యుకేటెడ్, ఆర్గనైజ్, ఈ 3 కనుక ఉంటే ఈ సమాజంలో ఎడ్యుకేషన్ అనేది చదువు మన భవిష్యత్తును చూపెడుతుంది, ప్రశ్నించడం అనేది మనం న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ఆర్గనైజింగ్ అంటే ఒక 10 మందితో మనం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఇవాళ మాదిగ బస్తీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు 135వ జయంతి వేడుకలు మరి ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకుంటాను. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత, మా మహిళామణులు, అదేవిధంగా మా ఏరియాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఒకటే విషయంగా ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చి ఉన్నది, ఒక సత్యబోధన, ఒక సత్యం అనేది ఏ విధంగా నిలబడుతుంది అంటే, ఈ దేశంలో మనమందరము ఇన్ని హక్కులు తీసుకొని ఇంత స్వతంత్రంగా బతుకుతామంటే దానికి ప్రధాన కారణం మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కులే. ఆ హక్కులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే వాటిని ఎవడు మార్చలేడు. ఆనాడు క్రీస్తు పూర్వము గౌతమ బుద్ధుడు కూడా సత్యశోధకుడు, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జ్యోతిరావు పూలే కానీ లేదా అంబేద్కర్ గారు కూడా ఆ సత్యం కోసం కొట్లాడిళ్ళు, నిలబెట్టిళ్ళు. ఇప్పుడు మన అందరం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాము. వారి ఆలోచనలను ఇక్కడ ఉన్నటువంటి మా యువత అందరూ ముందుకు తీసుకునే సందర్భంలో మా అక్కలు కానీ లేకపోతే వారి తల్లిదండ్రులు కానీ వారికి చేయూతనివ్వాల్సిందిగా ఈ సందర్భంగా నిలబడే విధంగా బలాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. ఒకటే విషయం చెప్తున్నాము, మేము కలిసి ఉంటే బలంగా ఉంటాం, మమ్మల్ని విడగొడితే మేము విడిపోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన, ఎందుకంటే ఒక 2 రోజుల క్రితమే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అన్నదానం చేస్తామనుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటర్ సహకారంతో కొంతమంది
అందరితోటి మేమందరం కలిసి మనిషికో ఇంత వేసుకొని నా వంతుగా కూడా సహకారాన్ని అందించి ఈరోజు అంబేద్కర్ జయంతి వేడుకలను అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరము ఈ ఒరవడి ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్న ఈ సందర్భంగా మా యూత్ సభ్యుల పక్షాన, మా ప్రెసిడెంట్ పక్షాన, మా కార్యకర్తల పక్షాన తెలియజేసుకుంటాం. జై జై. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అరైవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, పోలీసులు కలిసి మానవహారాలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించండి అనే సందేశంతో భావోద్వేగ లేఖలు రాశారు. అరైవల్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మన గోదావరికని మెయిన్ చౌరస్తా గాంధీ చౌక్లో పిల్లలతో ఒక అవగాహన కార్యక్రమం మానవహారం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరాలి. అది అవగాహన కలిగి ఉంటే మాత్రమే సాధ్యమైంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంను పోలీస్ శాఖ అదేవిధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. దీన్ని మన గోదావరికని పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. అవగాహన కల్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తూ, ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. 4 వీలర్ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించడం, పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ ధరించి నడపాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆటో నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా చాలామంది ఈ డ్రైవర్కు రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని నడుపుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందు డ్రైవర్ ఒక్కడే కూర్చోవాలి, ఎటువంటి ప్యాసింజర్లను కూర్చోబెట్టుకోకుండా నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం అవగాహన కల్పించిన తర్వాత ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. సైలెన్స్ వాళ్ళకి ఎక్కువ ఏంటంటే కాన్సన్ట్రేషన్, అందరికీ ఉంటుంది కాన్సన్ట్రేషన్, బట్ వాళ్ళు ఒకసారి విన్నారు అంటే ఆటోమేటిక్గా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ మీరందరూ కూడా అందరికి కూడా ఒక చిన్న ఇష్యూ మీద ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్ల గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మేము వెహికల్ నడపం కదా సార్ మాకు ఎందుకు అని అంటే కాదు, మీ ఇంట్లో ఉండే మీ పేరెంట్స్ ఆర్ మీ బ్రదర్స్ అయితే మీ ఇంకా ఎల్డర్స్ ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక 2 వీలర్ లేకపోతే 4 వీలర్ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా లేదా? 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లేని వాళ్ళు అంటే ఏదో ఒకటి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీస్ చేయలేకుండా ఒకసారి చూడండి, చాలా తక్కువ, లెస్ పీపుల్ అంటే 2 వీలర్ కానీ ఏదన్నా లేకుండా ఉన్నారు. అంటే మ్యాక్సిమం మనం ఇక్కడ ఒక 250 మెంబర్స్ ఉన్నాము అంటే ఆల్మోస్ట్ 240 మెంబర్స్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా ఒక 2 వీలర్ కానీ లేదా 4 వీలర్ కానీ ఉంది. ఆ 4 వీలర్ 2 వీలర్ నడిపే వాళ్ళు ఎవరు? మన ఫాదరు, మన తాతయ్య, లేకపోతే ఇంకా మన బ్రదర్ ఎవరో ఒకరు నడుపుతా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, రెండవది ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా. మన పేరెంట్స్కి ఎట్లా ఉంటుంది అంటే నెక్స్ట్ డే చేద్దాం, ఇవాళ చాలా వర్క్ ఉంది, రేపు చేద్దాం, రేపు కాదు మళ్ళీ నెక్స్ట్ డే చేద్దాం అని ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారు. చేస్తారా లేదా? మీ స్కూల్ ఫీజు కట్టమంటే ఏమంటారు? రేపు ఇద్దాం లేదా సార్ రేపు ఇవాళ ఒక్కరోజు ఎగ్జిబిషన్ ఇవ్వమని అంటారు. మళ్ళీ రేపు అడిగితే మళ్ళీ నెక్స్ట్, లేకపోతే ఒక పిల్లలు ఏమన్నారు అనుకోండి, ఏమంటారు? పైసలు రేపు ఒడితో తిరన్నాను అంటారు. అంతేనమ్మా? అలా ఈ డాక్యుమెంట్స్ కూడా ఏవైతే రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, చేయించుకోవాలంటే డబ్బులు లేవనో లేకపోతే వర్క్ బిజీనో చేసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తాం. మీరేం చేయాలి? ఖచ్చితంగా
మీ నాన్నగారు ఎవరైనా వెహికల్ తీసుకొని బయటకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా వెహికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేయాలి. ఖచ్చితంగా తీసుకొని పోమని చెప్పాలి. రెండవది, ఒకవేళ 2 వీలర్ మీద పోతున్నారు అంటే మీ ఫాదర్ కానీ మీ ఇంట్లో ఒక ఎల్డర్స్ ఎవరైనా ఒక 2 వీలర్ బైక్ కానీ తీసుకొని బయటకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోమని చెప్పాలి. హెల్మెట్ లేకుండా బయటికి పోనీయట్లేదు. ఈ రోజు నుంచి చేస్తారా పని? మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ ఎల్డర్స్ ఎవరైతే బైక్ తీసుకొని బయటకు వెళ్తారో ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని పోవాలని చెప్పాలి. ఇంకొకటి, మీ ఫాదర్ ఒక్కడు పోతాడు అంటే హెల్మెట్ పెట్టుకొని పోతాడు. మరి మీరు ఆ బండి ఎక్కిపోతా ఉన్నారు, మరి ఏంటి పరిస్థితి? రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలు, బొగ్గు గనుల్లో జరిగే ప్రమాదాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రికి రోగిని తరలిసి ప్రాణాలు కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రమాదం తర్వాత తొలి 1 గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారని పేర్కొన్నారు. ఎంతవరకు ఆపరేషన్ వల్ల దానికి బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది, ఎంత లేట్ అయితే అంత ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. సో ఏమున్నా సరే తొందరగా హాస్పిటల్ తీసుకొచ్చి తొందరగా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే ఇవన్నీ సర్వైవల్ ఛాన్సెస్ అనేవి పేషెంట్ మనం పెంచవచ్చు. థ్యాంక్ యూ సార్. రాకేష్ పటేల్, డాక్టర్ పటేల్ అన్న, మనం ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టేస్తే కదా అన్న. మరి న్యూరో సర్జన్ మన కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. ఇవాళ మన ఇక్కడికి వచ్చింది మనము న్యూరో సర్జరీ తర్వాత ట్రామా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి. అయితే నేను ఒక న్యూరో సర్జన్ని, దాని గురించి నేను మాట్లాడతాను. అయితే మోస్ట్లీ ఏంటి అంటే మనకి ఆర్టీఎస్ ఉంది. ఆర్టీఎస్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చాలామంది స్ప్రో కోల్పోయి అక్కడే పడి లేట్ ట్రీట్మెంట్ దొరకడం వల్ల చాలామందికి ప్రాణాపాయం అనేది హాస్పిటల్ వచ్చిన తర్వాత కూడా వచ్చిన 1-2 అవర్స్లోనే డెత్ అనేది జరగడం జరుగుతుంది. సో దానికి ఏంటి అంటే మనం తొందరగా విదిన్ 1 అవర్ గోల్డెన్ అవర్ అని ఉంటుంది. సో ఈ గోల్డెన్ అవర్లో పేషెంట్ని తీసుకొచ్చి అంత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే పేషెంట్ బతికే ఛాన్సెస్ అనేవి చాలా వరకు అట్లీస్ట్ ఒక 10 times పెరిగే సర్వైవల్ ఛాన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంతే యాక్సిడెంట్ అయింది, చాలాసేపటికి హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు, అక్కడ మళ్ళీ డాక్టర్ లేకపోవడం కావచ్చు, మళ్ళీ అక్కడ సిటీ స్కాన్కి షిఫ్ట్ అవ్వడం కావచ్చు. సో ఏం చెప్తున్నానంటే ఏదైనా అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి ఎంత తొందర కుదిరితే అంత తొందరగా పేషెంట్ని తీసుకొస్తే పేషెంట్ సర్వైవల్ తర్వాత పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పేషెంట్ సొంతంగా పనిచేసుకోవడం కావచ్చు, పేషెంట్ తిరగడం కావచ్చు, అది సొంతంగా చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ మనకు మెయిన్ ఈ సింగరేణి ఏరియాలో ఏంటంటే తలకు దెబ్బ, మైన్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇక్కడ ఎక్కువ సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు, మైన్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఇట్లాంటి పేషెంట్స్కి ఎంత తొందరగా మనము సిటీ స్కాన్ చేయించి ఎంత తొందరగా మనం ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసుకుంటే అంత తొందరగా దానికి ట్రీట్మెంట్ అనేది మనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రివెంటబుల్ డెత్స్ అని ఉంటుంది. ప్రివెంటబుల్ డెత్స్ అంటే మనం సింగరేణిలో మైన్లో పనిచేసినప్పుడు మైన్ యాక్సిడెంట్ ఏమైనా అయితే హెల్మెట్స్ అవి ధరించడం వల్ల తలకి అనేది దెబ్బ అనేది తక్కువ తాకదు అని కాదు, కొంచెం తక్కువ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఆర్టీఎస్లో కూడా అంతే, యాక్సిడెంట్స్లో కూడా హెల్మెట్ అనేది హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, తర్వాత సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే ఈ తలకి దెబ్బ అనేది గాయం అనేది తక్కువ తాకే అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చిండు మనకి, మైన్ యాక్సిడెంట్ పేషెంట్. దానికి ఏంటంటే సడన్గా కోల్ బ్లాక్ అనేది పడేసరికి నడుములో దెబ్బ తాకడం వల్ల 2 కాళ్ళు కూడా మొత్తానికి పని చేయట్లేదు. సో ఇట్లాంటి పేషెంట్స్ ఏంటంటే ఒక ఫస్ట్ 3-4 అవర్స్లో మనకి పేషెంట్ హాస్పిటల్ కన్నా రీచ్ అయితే ఇమీడియట్గా సర్జరీ చేస్తే స్టీరాయిడ్స్ పెట్టి కానీ చేస్తే ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది, అదే ఒక్కసారి మన విండో పీరియడ్ అనేది ఒక రోజు అనేది గడిచిపోయింది అనుకోండి, కాళ్ళు ఇంకా కదలడం అనేది లేదు. అట్లాంటప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్. సో ప్రత్యేకంగా ట్రామా గురించి చెప్పాలంటే మా హాస్పిటల్స్ అన్ని రకాలుగా సర్జరీలు, ట్రామా రిలేటెడ్ సర్జరీస్ అన్నీ అవుతూ ఉంటాయి. మెయిన్గా ఫస్ట్గా నేను మాట్లాడబోయేది పాలిట్రామా అంటే మల్టిపుల్ ఏరియాలో ట్రామా జరగడం, అంటే హెడ్ టు టో వరకు ఏ ఆర్గన్స్ ఉన్నాయి, కొన్నిసార్లు చెస్ట్ ఇంజరీ ఉండొచ్చు, అబ్డామిన్ ఇంజరీ ఉండొచ్చు,
ఇక కాలుది చేతులది ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ పెల్విస్ లోపల బ్లాడర్ ఇంజురీ, యాక్సిడెంట్ అయినప్పుడు మల్టిపుల్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటిది ఒక ఇంజురీ, ఒక పేషెంట్ తలకు దెబ్బ తగలడం కానీ, ఇవన్నీ ఒకే పేషెంట్లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో అట్లాంటి పాలిట్రామా పేషెంట్ని మనం మేనేజ్ చేయాలంటే మన డాక్టర్ సత్యనారాయణ ఉండాలి. ఇప్పుడు డాక్టర్ సత్యనారాయణ ఎమర్జెన్సీ టీం ఒకటి ఉండాలి. ప్లస్ అది కాకుండా అన్ని రకాల స్పెషలిస్ట్ కావాలి. ఇప్పుడు అబ్డమిన్ ఏరియాకి అయితే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కావాలి, చెస్ట్కి అయితే పల్మనాలజిస్ట్ కావాలి, హెడ్కి అయితే న్యూరో సర్జన్ కావాలి, ఇక్కడ కాలు చేయికి ఇంకా తుంటి జాయింట్ దగ్గర ఫ్రాక్చర్స్కి ఏమో ఆర్థోపెడిషియన్ కావాలి. సో ఇలా మల్టిపుల్ స్పెషల్, ఇంకా అది కాకుండా మేనేజ్ చేయడానికి మంచి క్రిటికల్ కేర్ టీం ఉండాలి. ప్లస్ అనస్థెటిస్ట్ సీనియర్ అనస్థెటిస్ట్ ఉండాలి. ఇట్లాంటి మంచి టీం ఉంటేనే మనం ఇవన్నీ డీల్ చేయగలుగుతాం. నేను ఇంతకుముందు నిమ్స్లో పనిచేశాను, నేను పీజీ అంతా చేసింది. మేము చాలా వరకు లైక్ 2018 ఆ టైంలో చాలామంది పేషెంట్స్ ఇట్లా పాలిట్రామా పేషెంట్స్ బై ద టైం వాళ్ళు హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఎంతోమందికి ఆల్రెడీ కొన్ని కాంప్లికేషన్స్ సెట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ ప్రాణానికి కూడా కొద్దిగా ప్రాబ్లం వచ్చేది ఆ టైంకి. వాళ్ళని బ్రతికించడం కూడా ఎన్నోసార్లు కష్టమయ్యేది. అంటే అది ఎందుకు అయ్యింది, ఇందాక సార్ చెప్పినట్టు ఒక గోల్డెన్ పీరియడ్ అని ఉంటుంది. ఆ పీరియడ్లో మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ దొరకకపోవడం వల్ల వాళ్ళకి డిలే అయ్యి వాళ్ళ ప్రాణాపాయం రావడం కానీ, లేదంటే ప్రాణం ఉన్నా కూడా వేరే ఏదైనా ఇష్యూ రావడం కానీ, ఇట్లాంటివి అయినా అవకాశాలు ఉంటాయి. కానీ ఈ మన మెడికవర్ కరీంనగర్లో అన్ని స్పెషలిస్ట్స్ ఉన్నారు. దానివల్ల మనం ఇట్లాంటి పేషెంట్స్ మనం అర్లీగా డీల్ చేయగలుగుతాం, అర్లీగా పేషెంట్స్కి మంచి లైఫ్ ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ సో అది కాకుండా ఈ నార్మల్ ఫ్రాక్చర్స్ గురించి చెప్పాలంటే ఇంట్లో కూడా చాలామంది వయసు అయిన వాళ్ళు ఉంటారు. ఒక 80 years 70 years ఇట్లాంటి పైన వయసు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బోన్స్ ఉంటాయి. వాళ్ళ కింద పడతారు. కింద పడడం వల్ల ఇక్కడ తుంటి జాయింట్లో నార్మల్గా ఫ్రాక్చర్స్ అవుతాయి. దాన్ని జీరియాట్రిక్ ఫ్రాక్చర్స్ అంటాం. సో అట్లాంటి ఫ్రాక్చర్స్కి కూడా మనం ఎంత అర్లీగా ట్రీట్మెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వయసు ఉన్న వాళ్ళకి నార్మల్గానే మూమెంట్ తక్కువనే ఉంటుంది నార్మల్గానే. ఇప్పుడు పడడం వల్ల వాళ్ళు బెడ్ రిడన్ అయిపోతారు. బెడ్ రిడన్ అయ్యారంటే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ వెనకాల పుండులు అవుతాయి, చెస్ట్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇప్పుడు బాడీ మూమెంట్లో లేదంటే పేగుల మూమెంట్ ఉండదు, వాష్రూమ్ రావడం, అవన్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అట్లాంటి పేషెంట్స్ కూడా మనం 1 or 2 daysలో తొందరగా సర్జరీ చేయించుకోవడం అనేది బెటర్గా ఉంటుంది. అది కాకుండా ఇంకా అన్ని ట్రామా కేసెస్, అంటే ఏ యాక్సిడెంట్స్ అయినా కూడా, చేతి ఫ్రాక్చర్స్ అయినా లేదంటే కాలుకి ఫ్రాక్చర్లు అయినా కూడా, ఇట్లాంటివన్నీ ఫ్రాక్చర్స్ కూడా మనకి మెడికవర్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కాకుండా స్పెషాలిటీ వచ్చేసి నుంచి పడిపోవడం కానీ, లేదా ఒక పెద్ద మిషన్లలో చేయి విరుక్కోవడము, కాలు విరుక్కోవడం కానీ, తలకి గాయం అవ్వడం, ఇవన్నీ కూడా ట్రామాకి సంబంధించినవి. సో నాట్ ఓన్లీ ఆ రోటార్టిక్ యాక్షన్స్ అని మనకు హైట్ నుంచి పడ్డప్పుడు కానీ, అంటే అట్లాంటప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి పేషెంట్కి. మెయిన్గా మనం ఫోకస్ చేసేది బ్రెయిన్ ఒకటి, స్పైన్ ఒకటి. ఆ రెండు డ్యామేజ్ అయ్యాయంటే మళ్ళీ కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ మనకి న్యూరో సర్జరీ. ఎలాంగ్ విత్ దట్ మనకు కామన్గా ఫ్రాక్చర్స్ అవుతుంది. సో దానికోసం మనకు ఆర్థోపెడిషియన్. సో ఇవన్నీ ఫెసిలిటీస్. దాంతోపాటుగా పర్టికులర్గా మెడికవర్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఒక పేషెంట్కి ఒక యాక్సిడెంట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైనుంచి హైట్ నుంచి పడ్డప్పుడు పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నారు. సో ఆ పేషెంట్ ఫస్ట్ ఏ డాక్టర్ చూడాలి? సో అట్లా న్యూరో సర్జన్ చూడాలి. కాకపోతే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలియాలని అంటే ఒక ఎమర్జెన్సీ డాక్టర్ అవసరం పడతారు. నార్మల్గా డిఎంఓ డాక్టర్ ఉంటారు. ఆ డిఎంఓ డాక్టర్ చూడగలుగుతారు పేషెంట్. కాకపోతే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్, దాంతోపాటుగా సార్ చెప్పినట్టుగా గోల్డెన్ అవర్లో కావాల్సిన ట్రీట్మెంట్ చేసేది ఎమర్జెన్సీ డాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పేషెంట్ బీపీ పడిపోతుంటుంది. సో అట్లాంటప్పుడు ఒక పెద్ద సూది పెట్టి సడన్గా బ్లడ్ తెప్పించడము, అంటే ఏ బ్లడ్ గ్రూప్ అనుకొని బ్లడ్ తెప్పించడము, అండ్ దాంతోపాటుగా బేసిక్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన టెస్ట్లు ఏం చేయాలనేది కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్, ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఉంటే మనం ఆ ఇష్యూస్ పర్టికులర్గా అడ్రస్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం వల్ల పేషెంట్కి బీపీ పడిపోతుంది, ఈ ప్రాబ్లం వల్ల స్ప్రో కోల్పోయారు, ఈ ప్రాబ్లం వల్ల ఫిట్స్ వచ్చింది, లేకపోతే కొన్ని ఇంజురీస్ ఏంటంటే కంటికి కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద వెళ్తున్నప్పుడు పడిపోయారు, ఒక హ్యాండిల్ మనకు కడుపులో తగిలింది, కానీ పేషెంట్కి చూస్తే బాగానే ఉన్నాడు, కానీ వామిటింగ్స్ అవుతున్నాయి, బీపీ తక్కువగా వస్తుంది, కానీ బయటకు చూడడానికి ఏం కనిపించట్లేదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే కడుపులో ఒక ఇబ్బంది ఉన్నది, ఇమీడియట్గా మనం ఎమర్జెన్సీ డాక్టర్ అయితే బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కడుపులో కొద్దిగా బ్లడ్ లీక్ అవుతున్న విషయాన్ని ఇమీడియట్గా గమనించగలరు. దానికి తగ్గట్టుగా కావాల్సిన ప్రోటోకాల్స్ అనేది ఫాలో అవుతారు. ఇమీడియట్గా జనరల్ సర్జరీ డాక్టర్ కానీ, సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ కానీ అవసరం పడతారనే విషయం ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్ పర్టికులర్గా స్పెషలైజేషన్ వాళ్ళు మనకు ఆ విషయం అర్థమవుతుంది. సో మెడికవర్లో ఏంటంటే మెడికవర్కి మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఫ్రమ్ ద గేట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ నుంచి పేషెంట్ మళ్ళీ అదే గేట్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా కావాల్సిన ప్రతి ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. సో
సో ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఏదైతే డయాగ్నోస్ చేస్తారో దానికి సంబంధించిన ఫెసిలిటీస్ అంతటి పిలుస్తారు. పిలిచిన తర్వాత అదే టైంలో అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోతాయి. అండ్ ఆపరేషన్ థియేటర్కి రెడీగా చేసి పెడతారు. అంటే కావాల్సిన ట్రీట్మెంట్, ముందు బీపీ పెరగడానికి కావాల్సిన ఇంజెక్షన్స్ కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ అవన్నీ చేసి, కొంతమందికి వెంటిలేటర్ అవసరం పడుతుంది, స్పృహలు వేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది పేషెంట్. ఈ గ్యాప్లో కూడా పేషెంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది, అంటే గోల్డెన్ అవర్ దాటిపోయే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు. అంటే బీపీ తక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఓటీకి తీసుకోలేకపోతున్నారు. సో ఆ టైంలో కూడా పేషెంట్ రిసస్టేషన్ చేయగలిగే కెపాసిటీ ఉన్నది ఎమర్జెన్సీ ఫిజిషియన్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.